నీ మాటలకు అర్థమేమిటి కన్నయ్య? అయితే ప్రతిజ్ఞాపాలన ఉచితం కాదా? ధర్మం ఒక వృక్షం వంటిది అగ్రజ. వాగ్దానం, ప్రతిజ్ఞ దానికి శాఖలు. ఆ వృక్షానికి తల్లి వేరు కరుణ. శాఖలు అవశ్యం ముఖ్యమైనవే కావచ్చు, కానీ తల్లి వేరును మించి కాదు. ఇంకొకరి బాధను నివారించడానికి వాగ్దానానికి భంగం కలిగినా సరే అది ఉచితమే అవుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. కరుణ నశించిపోయింది సమస్త ఆర్యావర్తంలోనూ, సమస్త జగత్తులోనూ. తామనుభవించే బాధ విలువ తమవారి బాధ కంటే ఎక్కువ. అలాగే తమవారి బాధ విలువ సమాజంలోని బాధల కంటే ఎక్కువ. కరుణ పూర్తిగా ఇంకిపోయింది ఈ సమాజంలో. ఎప్పుడైతే సమాజంలో కరుణ నశిస్తుందో అప్పుడు ప్రజలలో ఆత్మీయత నశిస్తుంది అగ్రజ. కేవలం తమ సుఖం కోసమే జీవిస్తుంటారు. ఈరోజు ద్వారక ఏ స్థితిలో ఉన్నదో అదే స్థితిలో సమస్త ఆర్యావర్తము ఉంది. తల్లి వేరుకు దూరమైన వృక్ష శాఖలు ఎండి కట్టెలుగా ఎలాగైతే మారతాయో, సరిగ్గా ఇదే విధంగా ఈ సమయంలో ధర్మం నిర్జీవం అయిపోయింది. ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేయవలసిన సమయం ఆసన్నమైంది అగ్రజ. సమాజానికి మళ్లీ ఒక మారు ధర్మాన్ని పరిచయం చేయవలసి ఉంది.